తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తికి కూడా ప్రేక్షకుల్లో ఆయనకు చాలా మంచి స్థానమైతే ఉంది. మరి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీదనే ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేస్తున్న కొన్ని పనుల వల్ల తన ఇమేజ్ ను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ మీద ప్రేక్షకుల్లో తీవ్రమైన అసంతృప్తైతే వ్యక్తమవుతుంది. ఇక రీసెంటుగా మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ల మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలే కారణమంటూ చాలా మంది చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్న సందర్భంలో మనోజ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక లేఖను రిలీజ్ చేశాడు. అయితే ఈ లేఖలో తన తండ్రి, తన అన్న ఆయన్ను ఎలా ఇబ్బంది పెట్టారో దాని గురించి చాలా పూర్తిగా వివరించే ప్రయత్నమైతే చేశాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు లాంటి నటుడు తన కొడుకైన మనోజ్ మీద దాడి చేయించటం చాలా వరకు తప్పు అంటూ దీన్ని ఖండిస్తున్న సినీ పెద్దలు సైతం ఆయన మీద కొంతవరకు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు తన కొడుకైన మనోజ్ మీద వినయ్ అనే తన అనుచరుడితో దాడి చేయించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అసలు ఇంతకీ వినయ్ అనే వ్యక్తి ఎవరు? గత 2-3 రోజుల నుంచి ఈయన ప్రస్తావన ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది? మోహన్ బాబుకు తన కన్నకొడుకు కంటే వినయ్ ఎక్కువైపోయాడా అంటూ పలు ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. అయితే ఇంతకీ ఈ వినయ్ ఎవరు? అసలు మోహన్ బాబుకి అతనికి సంబంధమేంటి అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ పైట్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇతని పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ఈయన గతంలో 2019 నుంచి 2022 వరకు ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన సాక్షి ఛానల్లో సీఈఓగా పనిచేశాడు. ఇక ఆ తర్వాత వివిధ రకాల బిజినెస్ కార్యకలాపాలను చూసుకుంటూ వస్తున్న ఈయన ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ పనులను చూసుకోవడమే కాకుండా విష్ణు స్థాపించిన 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన మేనేజింగ్ పార్ట్నర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈయన వారంలో 2 రోజులు తిరుపతి విశ్వవిద్యాలయంలో ఉంటాడు. మిగిలిన రోజుల్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్లో ఉంటాడు. ఇక ఇప్పుడు ఈయన ఏం చెబితే అది మోహన్ బాబు వింటున్నాడని, వీళ్ల మధ్య గొడవలు రావటానికి ఆయనే ప్రధాన కారణమని కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద మనోజ్ కూడా స్పందిస్తూ మోహన్ బాబు పేరు మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం సంచలనాన్ని రేపుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన రీసెంటుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాన్న అయిన మోహన్ బాబు నుంచి తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారు. ఇక అలాగే మనోజ్ వాళ్ళ నాన్న అయిన మోహన్ బాబు కూడా నా కొడుకు మనోజ్, అతని భార్య మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్కు కంప్లైంట్ చేశాడు. మనోజ్ మోహన్ బాబు వైఖరి మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశాడు. మనోజ్ తన భార్య ఇద్దరూ కలిసి ఎవరూ సపోర్ట్ లేకుండా బతుకుతున్నప్పటికీ సొసైటీలో తమ పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఆయన మా మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మంచు మనోజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను లేవనెత్తుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రి యాడ్ చేస్తూ తన పోస్టుకు ట్యాగ్ చేశాడు. ఇక అందులో ముఖ్యంగా కొన్ని విషయాల గురించి చాలా స్పష్టంగా తెలియచేశాడు. నా మీద, నా భార్య అయిన మౌనికారెడ్డి మీద మా నాన్న మోహన్ బాబు కక్ష కట్టాడని, సొసైటీలో మమ్మల్ని బ్యాడ్గా ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడని మనోజ్ తెలియచేశాడు. ఇక ఇదిలా ఉంటే మనోజ్ సోదరుడు అయిన విష్ణు కొన్ని కారణాలతో దుబాయ్ వెళ్లటం వల్ల మనోజ్ వాళ్ళ నాన్న అయిన మోహన్ బాబు కోరిక మేరకు మా ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటే చూడలేకే నేను మా నాన్నతో పాటు వాళ్ళ స్నేహితుల కోరిక మేరకు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పాడు. ఇక నేను ఆ ఇంట్లో సంవత్సరం నుంచి ఉంటున్నానని తెలియచేశాడు. కానీ మోహన్ బాబు గారు మాత్రం నా భార్య గర్భవతిగా ఉండటం వల్లే నేను ఆ ఇంట్లోకి వచ్చానని కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఆ ఇంట్లోకి వచ్చి దాదాపు సంవత్సరమవుతుంది. మరి ఆయన ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడనేది అర్థం కావటం లేదు. ఇక అభం శుభం తెలియని నా కూతుర్ని గొడవలోకి లాగారు. ఇది చాలా దారుణమైన విషయం. నా బిడ్డని ఇందులోకి లాగటంతోనే వాళ్ల ఫిర్యాదు వెనుక ఉన్న ఉద్దేశమేంటో నాకు క్లియర్గా అర్థమైంది. ఇక ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిపైన మా నాన్న తీవ్రంగా దూషిస్తూ ఉండటంతో వాళ్లు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మా నాన్న వల్ల కొంతమంది సిబ్బంది ఎలాంటి బాధలు పడ్డారో కూడా వాటిని నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను అంటూ మనోజ్ తెలియచేశాడు. ఇక దాంతోపాటుగా నేను నా బిడ్డని ఆయా దగ్గర వదిలేసి పట్టించుకోకుండా వెళ్లాను అంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు. ఆయాతో పాటు మా అమ్మ దగ్గర నా బిడ్డను వదిలేసి నాకు తగిలిన గాయాలకు చికిత్స చేయించుకోటానికి నా భార్యతో కలిసి నేను హాస్పిటల్కి వెళ్లాను అంటూ తను వివరణ ఇచ్చాడు.
ఇక ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని ఎందుకు తొలగించారు? విష్ణు అనుచరులు అయిన వినయ్ రెడ్డి, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇలాంటి ఘాతకానికి ఎందుకు పాల్పడ్డారు అంటూ ఆయన తన బాధను తెలియచేస్తున్నాడు. ఇక తను ఎవరిమీదా ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదని, స్వతంత్రంగా బతకటానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తూ ముందుకు సాగానంటూ చెప్పడం విశేషం. ఇక దాంతోపాటుగా 8 సంవత్సరాల పాటు మా నాన్న, అన్న సినిమాల కోసం విపరీతంగా కష్టపడ్డానని కూడా చెప్పాడు. యూనివర్సిటీ విషయంలో విష్ణు చేస్తున్న అవకతవకల గురించి, వ్యాపారస్తులతో తను చేసుకుంటున్న డీలింగ్స్ ఏంటి అనేది చెప్పాలని, వాటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని అన్నాడు. ఇక నేను ఎప్పుడూ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వలేదు. సినిమాలు చేసుకుంటూ వచ్చిన డబ్బులతోనే నేను సర్వైవల్ అవుతున్నానంటూ చెప్పాడు. కానీ తన అన్న అయిన విష్ణు మాత్రం ఇప్పటికీ తన కుటుంబం మీదనే ఆధారపడి బతుకుతున్నాడు అంటూ చెప్పాడు. నేనెప్పుడూ ఆస్తి కోసం, అంతస్తుల కోసం ఆరాటపడలేదు అంటూ ఆయన తన లేఖలో పొందుపరిచారు. ఇక ఇప్పుడు కూడా మా నాన్న నన్ను తప్పించి మా అన్నకే ఆస్తిపాస్తులను కట్టబెట్టాలని కూడా చూస్తున్నాడు అంటూ తెలియచేయడం విశేషం. ఇక కుటుంబంలో వస్తున్న కలహాలకు పరిష్కారం దొరకాలంటే ముందు మీటింగ్ పెట్టాలంటూ నేను చాలాసార్లు చెప్పినప్పటికీ మా నాన్న అయిన మోహన్ బాబు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు అంటూ ఆయన తన లేఖలో పొందుపరిచాడు. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇదేంది మీ దౌర్జన్యమా? మరి వచ్చింది అన్నా మీ స్వామి అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేసే बस बस मैं मिले दूर से भैया मैं समझ गए. అన్నా మీరే బ్రదర్ ప్లీజ్. ఇదేంది మీ దౌర్జన్యమా? మరి వచ్చింది అన్నా మీ స్వామి అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేసే